ఇక కార్యక్రమం విషయంలోకి వస్తే అసలు ఆరోగ్యం గురించి మనం ఆలోచిస్తున్నాం కదా. ఆరోగ్యానికి అవసరాలు 7 మీ అందరికీ తెలుసు కదా. గతంలో విన్నాం. ఆరోగ్యానికి 60 రహస్యాలు అనే కార్యక్రమంలో మనం స్పష్టంగా చెప్పుకున్నాం కదా. విన్న వారికి కూడా తెలియాలి కదా. అందుకని ఇప్పుడు కొద్దిగా క్లుప్తంగా ఆ విషయం తెలియచేద్దాం. ఆరోగ్యానికి అవసరాలు 7 అంటే ఒక్కొక్కటి చూస్తే, మొట్టమొదటిది మంచి గాలి కావాలి, రెండవది మంచి నీరు కావాలి, మూడవది మంచి ఆహారం కావాలి, 4 మంచి వ్యాయామం కావాలి, 5 సరిపడా విసర్జన చేయాలి, 6 సరైన విశ్రాంతినివ్వాలి, 7 మంచి ఆలోచనలు కావాలి. ఇవి 7 ఈ శరీర ఆరోగ్యానికి 3 సరుకులు అన్నమాట. ఇవి 7టిని మనం ప్రతిరోజు అందిస్తుంటే ఈ శరీరం వాటిని గ్రహిస్తుంది, ఆటోమేటిక్ ఆరోగ్యం తానే ఇస్తుంది అనమాట. ఆరోగ్యాన్ని నేనివ్వను, డాక్టర్ ఎవరు ఎక్కడ ప్రపంచంలో. ఆరోగ్యం శరీరం మంచి అలవాట్ల ద్వారా అందిస్తుంది. అందుకని శరీరం అందించాలి అంటే అందించేది అది అందించాలంటే దానికి 3 సరుకులు కావాలి. ఆడవారు రుచికరమైన వంట చేస్తారు. వాళ్ళు వంట చేసి అందించాలి అంటే మనకి వాళ్ళకి 3 సరుకులు ఇవ్వకుండా వంట చేయండి అంటే ఎట్లా చేస్తారు చెప్పండి. అలాగే మన శరీర ఆరోగ్యానికి 3 సరుకులు 7. అది మీరు ఏ దేశంలో ఉన్నా ఏ వయసులో ఉన్నా అందరికీ కావలసినవి ఇవి. అదే జంతువులైతే ఆరోగ్యానికి అవసరాలు 6. మొదట 6 ఉంటే సరిపోతుంది, మనకైతే 7 ఉండాలన్నమాట. మరి మొదట అవసరమైన ప్రాణవాయువుని మనందరం అందిస్తున్నాం, కానీ సరిగా అందించట్లా. దాన్ని సరిగా అందించే ఏర్పాటే ప్రాణాయామము. అందుచేతనే మాటి వారు మనకి తెల్లవారుజామున ప్రశాంతమైన సమయాన్ని 1 గంట సేపు నిరాటంకంగా మీరు ఏ బ్రేక్ లేకుండా చక్కగా చూసే సదుపాయం కలిగించి ప్రాణాయామ యోగ విద్యను నేర్చుకునేటట్లు ఏర్పాటు చేశారు. మీరందరూ అసలు 4 గంటలకు లేచి చూస్తారని టీవీ వారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఆ టైంలో నిద్ర ఇబ్బంది కదండి లెగాలంటేని చూడరేమో అనుకున్నారు. కానీ మీ స్పందన చూసేసరికి అసలు ఆరోగ్యాన్ని ప్రజలు ఎంత కోరుకుంటున్నారని వారు ఆశ్చర్యపోయి ఇక వెంటనే శుక్రవారం శనివారం కూడా ప్రజలకు ఇస్తే ఇంకా బాగుంటుందని మీకు ఈ అవకాశం కలిగిస్తున్నారు. చక్కగా కాస్త లేచి ఆ టైంలో మనం దినచర్యను ప్రారంభిస్తే ఇక రోజంతా మంచిగా టైం చాలా మిగులుతుంది. కాబట్టి మంచిగా మనకు అన్ని విషయాల్లో చాలా ఫ్రీగా టెన్షన్ లేకుండా చేసుకోవడానికి ఖాళీ ఉంటుందన్నమాట. అంచేత తెల్లవారుజామున మనం 4 నుంచి 5 వరకు ప్రాణాయామం ద్వారా మంచి ప్రాణవాయువుని అందించే మొట్టమొదటి అవసరాన్ని తెలుసుకుంటున్నాం. 1 కవర్ అయిపోయింది. రెండోది ఆరోగ్యం కావాలంటే అవసరాల్లో 2వ అవసరం నీరు. మీ అందరికీ తెలుసు, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మనకు వచ్చే ఉదయం పూట 7:30 కార్యక్రమాల్లో మంచి నీళ్లు ఎప్పుడు త్రాగాలి, ఎన్ని త్రాగాలి, తినేటప్పుడు తాగితే నష్టం ఏంటి, మరి పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు త్రాగాలి, ఇవన్నీ మీకు అర్థమవుతున్నాయి. మరి నీటి యొక్క అవగాహన మనం తెలుసుకున్నాం, ఆచరిస్తున్నాం. మీరందరూ ఇతర నియమాల్లో కొన్ని ఆచరించినా ఆచరించకపోయినా కానీ అందరూ ఆచరించే చక్కటి నియమం నీటి ధర్మం. అంచేత 2వ అవసరమైన నీటిని మనందరం చక్కగా తెలుసుకుని శరీరానికి కావలసిన 3 నీటిని సవ్యంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నాళ్ళు తెలుసో తెలియక తప్పు చేశాం. 75 కేజీల బరువు మీరుంటే 45 లీటర్ల నీళ్లు మీలో ఉంటాయి. మరి రోజు ఎన్నో ఆవిరైపోతుంటాయి, ఎన్నో మూత్రం ద్వారా ఎన్నో చెమట ద్వారా పోతూ ఉంటాయి. మరి అవన్నీ పోయొద్దా? అందుచేత 4-5 లీటర్ల నీటిని ప్రతిరోజు త్రాగమని తెలియచేస్తూ ఉన్నాం. చక్కగా త్రాగుతున్నారు. మరి 2 అవసరాలు మనం అందిస్తున్నాం. ఆరోగ్యానికి 3వ అవసరం ఆహారము. ఆహార విషయంలో మనందరం కూడా అలాంటివే ఉదయం పూట కాఫీ టీలు మానేసి పచ్చి కూరగాయల రసం త్రాగటం, ఉదయం పూట జ్యూస్ తాగిన తర్వాత 1 గంట తర్వాత మనం ఇడ్లీ దోశలు పెసరట్లు పూరీలు ఇన్నాళ్లు తిన్నాం, వాటి వల్ల దెబ్బతిన్నామని గ్రహించారు. వాటి స్థానంలో మనం చెప్పినట్లుగా చక్కగా మొలకెత్తిన విత్తనాలు తింటున్నారు అందరూ. ఇప్పుడు ఎక్కడ పడ్డా మొలకెత్తిన విత్తనాలు అమ్మేస్తున్నారు. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, మెడికల్ షాపుల్లో, పాన్ కొట్టుల్లో. మీ అవసరాన్ని గ్రహించి అందరూ కూడా
వాటిని అమ్మటం మొదలెట్టారు. మీరు కూడా తయారు చేసి తింటున్నారు. మంచి పని జరుగుతున్నది అక్కడ ఆహార విషయంలో. అలాగే గతంలో కంటే మనందరం ఖర్జూర పండు బాగా తింటున్నాం. అన్ని రకాల పండ్లు ఎక్కువ కొనుక్కుంటున్నాం. హాని కలిగించే ఆహారాలైన మాంసాహారం, గుడ్లు వాటి కాస్త దూరం చేసుకోగలుగుతున్నాం. మరి ఇలా మంచి ఆహారం తింటూ ఇంకా ముడి బియ్యం అన్నం తింటాం, ముడి పిండి తింటాం, ముడి రవ్వలు వాడుకోవటం, ముడి సరుకులు వాడుకోవటం మనందరికీ ఒక మంచి అలవాటుగా ఈ మధ్య వచ్చేస్తుంది. అన్ని పాలిష్ పట్టిన వాటిని మానేస్తున్నాం. అంటే ఆహార విషయంలో చూడండి, ఇలాంటివన్నీ చెప్పుకోగా మీలో చాలా మార్పు వచ్చి అలా చేసుకుంటున్నారు. అందుకని మంచి ఆహారాన్ని తింటున్నాం, చెడును మానేస్తున్నాం. మరి ఉడికినవి తింటున్నాం కదా, మరి ఆ విషయంలో ఉప్పు నూనెలు ఎలా చెడు ఇంకా అది చెప్పుకోలేదు మనం డీటెయిల్డ్గా. ఆ రుచులు వేయకుండా వేరే రుచులు వేసి వంటలు ఎలా చేసుకోవాలి ఇవి కూడా మనం చెప్పుకోలేదు. అంటే నోటితో ఒక మాట చెప్పాం, ఉప్పు నూనె వేయకుండా ఏం వేసుకోవాలి, ఎలా వండుకోవాలి 1-2 ఎపిసోడ్స్లో. కానీ అవి ప్రాక్టికల్గా చూసి నేర్చుకోవాలి. అవి శనివారం రోజున మీరు చూడపోతారన్నమాట భవిష్యత్తులో. అంటే ఇంకా రా ఫుడ్గా మనం అంటే వండకుండా తినే విషయాలు చెప్పుకున్న విషయాన్ని బట్టి మీరు ఆచరిస్తున్నారు. చూసి నేర్చుకోవాల్సిన వంటల విషయాల్లో మీరందరూ తగ్గించుకుంటూ ఇప్పుడు తినే ప్రయత్నం చేస్తున్నారు. మీలో చాలా మంది ఫోన్ల ద్వారా ఉత్తరాల ద్వారా తెలియచేస్తున్నారు కదా, డాక్టర్ గారు 7-8 కేజీలు 6 కేజీలు నూనె వాడేవారమండి, మీ విషయాలు విన్న దగ్గర నుంచి 1/2 కేజీకి కేజీకి వచ్చేసామండి అంటున్నారు. అలవాట్లని శరీరానికి హాని లేని విధంగా మార్చుకుంటూ శరీర రక్షణార్థం మీరు కృషి చేస్తున్నారు. చక్కగా చాలా సంతోషం. అంటే మీరు ఇలా చెప్పిన మాటలను బట్టి ఎంత మార్చుకున్నారంటే ఇక మేము చూపించే వంటల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసి నేర్చుకుంటే ఇంకా చాలా మార్పు మీలో వస్తుంది. ఇక ఉడికినవి కూడా తగ్గించుకు తినమన్నాం, ఉప్పు నూనెలు తగ్గించుకు తింటున్నారు. మానే ప్రయత్నం చేయమంటాం. ఈ కార్యక్రమాల్లో శుక్ర శనివారాలు విన్న తర్వాత మీరు ఆ పని చేయొచ్చు. అప్పటిదాకా తగ్గించి తినండి. ఇక్కడ ఆరోగ్యానికి 4వ అవసరం వ్యాయామము. కానీ ప్రతిరోజు శరీరానికి వ్యాయామం చేస్తేనే భోజనం చేసే అర్హత వస్తుందంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో 7-8 గంటలు ఏదో కూర్చుని శ్రమ పడుతున్నాం. మానసిక శ్రమ అనొచ్చు దాన్ని, శారీరక శ్రమ లేదు. అలాంటి శారీరక శ్రమ లేనందువల్ల వచ్చే సమస్యలను తొలగించుకోవటానికి 1 గంట నడవటము అలాంటిది మీరు చేస్తున్నారు. దానికంటే కూడా ఉత్తమం ఆసనాలు చేయటమని మనం తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమాల్లో నేర్చుకుంటున్నాం. మీరు శ్రద్ధగా లేచి ఆ పనిని కూడా చేస్తున్నారు చాలా మంది. ఇక మిగతా వారు కాస్త లెగటానికి ప్రయత్నం చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు చేద్దామని మీరు మనసు మార్చుకోవటానికి ప్రయత్నం జరుగుతున్నది తెలియచేస్తున్నారు. సంతోషం. అవకాశం మేరకు నిదానంగా 1 గంట సేపు ప్రతిరోజు ఆసనాలు చేస్తే శరీరానికి మెడ నొప్పులు, నడువు నొప్పులు, పొట్ట పెరగటం, సీటు పెరగటం, కాస్త కొవ్వు పేరుకోవటం ఇలాంటివి జరగకుండా అన్ని అవయవాలు మనకు స్వాధీనంలో ఉంటూ చక్కగా శరీరంతో పనిచేసుకోవడానికి సహకరిస్తాయన్నమాట. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఇప్పుడైన టెలికాస్ట్ అయిన కార్యక్రమాల ద్వారా ఉదయం 4 గంటలకి 7:30 కార్యక్రమాల ద్వారా అవగాహన అయిపోతూ ఉన్నాయి. ఇక 5వ అవసరమైన విసర్జన. మనందరికీ గతంలో కార్యక్రమాలన్నీ రోజుకు 2-3 సార్లు దొడ్లోకి వెళ్తే ఎలా మంచిదో, వెళ్ళాలంటే ఏం చేయాలో, జాడించి మోషన్ అయితే మరి ఎంత హాయిగా ఎన్ని సమస్యలు తగ్గుతాయి తెలుసుకుంటున్నాం. మీరు చక్కగా నీళ్లు తాగా ప్రయత్నం చేస్తున్నారు. చాలా బాగుందని తెలియచేస్తున్నారు. బాగుంది. నీళ్లు ఎక్కువ తాగుతున్నా కాబట్టి మూత్ర విసర్జన ఆ చెడు వెళ్ళిపోతుంది. వ్యాయామాలు చేస్తున్నాం, చెమటలు పడుతున్నాయి, కాస్త అటు వెళ్ళిపోతుంది. ప్రాణాయామం ద్వారా ఇటు వెళ్ళిపోతుంది. చూడండి, మనందరం మంచి అలవాట్ల ద్వారా 4 రూపాల్లో బయటకు పోవలసిన విసర్జన కార్యక్రమాన్ని సవ్యంగా జరిగేటట్టుగా శరీరానికి ప్రోత్సహిస్తున్నాం. ఇది బాగుంది. ఇక 6వ విషయం తీసుకుంటే విశ్రాంతి కావాలి. వీలున్నంత వరకు మనం విశ్రాంతి అంటే పెందలకాడే భోజనం చేయటం అని చెప్పుకున్నాం. మీలో చాలా మంది 6 గంటలకల్లా 6:30 గంటలకల్లా భోజనం ముగించేస్తున్నారు. ఇది ఎంత కష్టమైన విషయమైనా సరే వినేసరికి మీలో వచ్చిన మార్పు వల్ల మీరందరూ మారి ఎర్లీ డిన్నర్ చేసేస్తున్నారు. అంటే నైట్ అంతా జీర్ణకోశానికి విశ్రాంతి దొరుకుతుందన్నమాట. అలా చేస్తే అలా కాస్త పెందలకాడే పడుకుంటున్నారు. నైట్ అంతా ఎక్కువ గంటలు రెస్ట్ ఇస్తున్నారు బాడీకి. విశ్రాంతి వల్ల బాడీ రీఛార్జ్ అవుతుంది. అదే రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది. వయసుతో మనకు సమస్యలు రాకుండా రక్షిస్తుంది అని చెప్పుకున్నాం.
ఉదయం పూట 7:30 కార్యక్రమాల్లో. దాన్ని బట్టి మీరు అవగాహనతో ఆచరిస్తున్నారు. 6 అవసరాలు అయ్యాయి. 7వ అవసరమైన మంచి ఆలోచనల కోసం మనం సాత్విక ఆహారం తింటున్నాం. అందుకని సాత్విక ఆలోచనలు వస్తాయి. నిదానంగా కోపతాపాలు, చిరాకులు, టెన్షన్లు సగభాగం పైన ఆహారం మారితే మార్పు వస్తాయి. అలా మార్పు మీలో కొంత వస్తూ ఉంది ప్రస్తుతం. ఇంకా పూర్తి మార్పు ఆహారం ద్వారా రాదు. కాబట్టి ఆహారం తింటూ సాత్వికతను పెంచుకుంటూ కాస్త మంచి ఆలోచనల కోసం సత్సాంగత్యాలు, మంచి పుస్తకాలు చదవటం, ధ్యానం నేర్చుకుని కాస్త అభ్యాసం చేయటము, కాస్త మంచి మంచి గురువుల ద్వారా శిక్షణ తీసుకుని అలాంటి మానసిక పరివర్తన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నాం. మీరు ఆ విషయంలో కూడా ముందుకు వెళుతున్నారు. టీవీలో అలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఉదయం పూట మా టీవీలో జిఆర్ స్వామి గారి కార్యక్రమాలు 5 గంటల నుంచి 6 గంటల వరకు వస్తుంటాయి. 6 గంటల నుంచి 7 గంటల వరకు భక్తి కార్యక్రమాలు వస్తుంటాయి. ఇక అనేక మంది గురువులు మంచి మంచిగా మారండి అని చక్కగా తెలియజేస్తున్నారు. అలా కూడా మీరు మారుతున్నారు. ఇప్పుడు చూడండి, ఆరోగ్యానికి అవసరాలైన 7 మనము ప్రతిరోజు కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగించుకుంటూ అందించే ప్రయత్నం చేస్తున్నాం. శరీరానికి సహకరిస్తే అది మనకు సహకరిస్తుంది. ఇది మన కాన్సెప్ట్.